హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం అందరూ హోస్ట్స్ కస్టమర్స్ ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. ఇటువైపు నీని కూర్చొని ఉంటుంది. అప్పుడే క్రిస్ ఆమె ముందు నుండి వెళ్తుంటాడు. ఇప్పుడు నీని క్రిస్ తో అంటుంది, చాలా టైం అయిపోయింది, నేను నిన్ను చూడలేదు. ఇప్పుడు క్రిస్ అంటాడు, మీరు ఎప్పటి నుండి ఇక్కడ ఉన్నారు అని. అప్పుడే బైక్ వచ్చి నీనితో అంటుంది, నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు నువ్వు వస్తున్నావు అని. ఇప్పుడు మీరు అప్ స్టేర్ వెళ్ళాలనుకుంటున్నారా? అప్పుడు నీని అంటుంది, ఈ రోజు నేను ఇక్కడే ఉంటాను, నువ్వు క్రిస్ ని నాతో ఉండనిస్తావా? దానికి బైక్ అంటుంది, సరే నేను ఫస్ట్ టేబుల్ ని క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఆమె ఏమన్నా బీతో అంటుంది, తొందరగా వెళ్లి విఐపీ జోన్ లో టేబుల్ ని క్లీన్ చేయండి. నీని గురించి ఇటువైపు ఫోమ్ బార్ లో నిల్చొని ఉంటాడు. ఇప్పుడు ఏ ఉన్ను బి అక్కడికి వెళ్తారు. అప్పుడు ఫోమ్ వాళ్ళతో అడుగుతాడు, మీకు నీని తెలుసా? అందులో నుండి ఏ అంటుంది, హా అవును, ఆమె అయితే చాలా సార్లు ఇక్కడికి వస్తుంది, ఆమె ఇక్కడి రెగ్యులర్ కస్టమర్. దానికి బి అంటుంది, ఆమె ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ట్రబుల్ ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఏమైతే ఆమె మంచి మూడ్ లో ఉంటుందో అప్పుడు ఆమె చాలా డబ్బులను టిప్స్ గా ఇస్తుంది. కానీ ఎప్పుడైతే ఆమె మూడ్ ఖరాబ్ గా ఉంటుందో ఇక్కడ బార్ లో చాలా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్యూ అంటాడు, అయితే మరి బైక్ ఆమెను ఎందుకు ఇక్కడికి రాణిస్తుంది? దానికి ఏ చెప్తుంది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద విఐపి, అతను అన్ని ఇష్యూస్ ని సాల్వ్ చేసేస్తాడు. కానీ నేను ఆమెని లాస్ట్ 2 years నుండి చూడలేదు. ఆమె ఫాదర్ ఆమెని అబ్రాడ్ స్టడీ కోసం పంపించేశాడు మర్డర్ తర్వాత. కానీ అప్పుడే బైక్ వచ్చి ఆమె అంటుంది, మీకు వర్క్ లేదా? ఇప్పుడు ఆమె ఫోమ్ తో చెప్తుంది, నేను కస్టమర్స్ తో ఇంట్రడ్యూస్ చేయించడానికి తీసుకెళ్తాను. దానికి ఫోమ్ అంటాడు, ఫస్ట్ నేను బాత్రూమ్ కి వెళ్తాను. ఇటువైపు మనం చూస్తాం నీని ఒక ఫ్రెండ్ ఫోన్ లో మాట్లాడడానికి వెళ్తుంది. ఇటువైపు క్రిస్ నీనితో అంటుంది, మీరు నాకు చెప్పలేదు మీరు ఇక్కడికి వస్తున్నారు అని. అప్పుడు నేను మీ గురించి స్పెషల్ గా రెడీ చేసి పెట్టేవాడిని. ఇటువైపు నీని ఒక ఫ్రెండ్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఫోమ్ అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు ఆమె ఫోన్ లో అంటుంది, సరే బాస్, నేను ఇప్పటి వరకు అతన్ని చూడలేదు, అతను ఇప్పుడే వస్తున్నాడు, నేను మొత్తం డాటాని నైట్ వరకు పంపించేస్తాను. ఇటువైపు ఫోమ్ ఆ మాటలను విన్న తర్వాత అతను అంటాడు, బాస్ లేకపోతే బ్లాక్ బాసా? ఎవరి గురించి అయితే క్రిస్ చెప్పాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం నీని క్రిస్ తో మాట్లాడుతూ ఉంటుంది. క్రిస్ అడుగుతాడు, మీరు స్నాక్స్ తింటారా? ఇప్పుడు నీని అంటుంది, హా ఒకవేళ నువ్వు తినిపిస్తే. అప్పుడే మనం చూస్తాం క్రిస్ ఆమెకి అతని మౌత్ ద్వారా తినిపిస్తుంటాడు. సో అప్పుడే బైక్ వచ్చి ఆమె అంటుంది, మీ రూమ్ రెడీగా ఉంది. నాని పైకి వెళ్తూ ఉంటుంది. బ్యూ కూడా వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఫోమ్ వచ్చి అడుగుతాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అప్పుడు బ్యూ చెప్తాడు, మేము వివిఐపి జోన్ లోకి వెళ్తున్నాము. అప్పుడు ఫోమ్ అడుగుతాడు, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయగలవా? అప్పుడు ఫోమ్ అతనికి ఒకటి చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం బూ పర్ణవితో మాట్లాడుతూ ఉంటుంది. అక్కడే నీని వచ్చి కూర్చుంటుంది. అప్పుడు పర్ణవి అంటుంది, నువ్వైతే రియల్ గా ప్రిటీగా ఉన్నావు, ఎలాగైతే బూ చెప్పిందో. అప్పుడు నీని చెప్తుంది, ఈ రోజు నేను నా ఫాదర్ ప్లేస్ లోకి వచ్చాను, ఈ రోజు అతను ఫ్రీగా లేకుండే. అప్పుడు బూ చెప్తుంది, ఇతను పర్ణవి ఒక కొడుకు అర్నాడ్, ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో. కానీ నేను షూర్ గా ఉన్నాను మన ఫస్ట్ సిరీస్ చాలా బాగా అవుతుంది అని. నాని ఉన్ను థైనాడ్ యొక్క లవ్లీ ప్రెజెంట్ ద్వారా. థైనాడ్ అంటాడు, డిస్కస్టింగ్. అప్పుడు పర్ణవి అంటుంది, ఇన్వెస్ట్మెంట్ కేవలం సిరీస్ గురించే కాదు, ఇదైతే మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ గురించి. మనం అందరం 50 million ఇన్వెస్ట్ చేస్తాము. నేను మీ ఫాదర్ తో మాట్లాడాను. అప్పుడు నీని అంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఒకవేళ మెయిన్ యాక్ట్రెస్ యొక్క లీడ్ రోల్ నాకు దొరికితే. అప్పుడే థైనాడ్ అంటాడు, ఏంటి, లేకపోతే స్టోరీ లైనే చేంజ్ చేస్తాం, ఇది బెటర్ అవుతుంది, మనం మెయిన్ కపుల్స్ ని చేంజ్ చేసేస్తాం, నేను ఈమెతో కలిసి వర్క్ చేయాలనుకోవడం లేదు. అప్పుడు నీని చాలా కోపంతో అతని వైపు చూస్తూ ఉంటుంది. ఇటువైపు బో టాపిక్ ని చేంజ్ చేస్తూ ఉంటుంది. థైనాడ్ అంటాడు, ఒకవేళ మొత్తం వర్క్ అయిపోతే నేను వెళ్తాను. అప్పుడు బో నానితో అంటుంది, నువ్వైతే చాలా ప్రిటీగా ఉన్నావు, నీకు ఎలాంటి ఫరక్ పడద్దు, నువ్వు ఎవరితోనైనా వర్క్ చేయొచ్చు. ఇటువైపు నీని మాటల్లోనే ప్రణవిని చాలా ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. మీరు వేరే ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయండి, ఈ ప్రాజెక్ట్ మీ గురించి కాదు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఫోన్ టీనాతో మాట్లాడుతుంటాడు. వైపు బో చాలా డ్రంక్ అయి ఉంటాడు. సో ఆమెని బ్యూ ఉన్ను ప్రణవి కిందికి తీసుకువస్తూ ఉంటారు. అప్పుడే ఫోన్ వాళ్ళని చూస్తాడు. అప్పుడు అతను టీనాతో అంటాడు, నేను బాత్రూమ్ కి వెళ్తున్నాను, ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అతను బ్యూ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను బ్యూతో అడుగుతాడు, నీకేమైనా దొరికిందా? కానీ అప్పుడే అక్కడికి పార్క్ వచ్చేస్తాడు. అప్పుడు అతను అడుగుతాడు, వివిఐపి జోన్ ఎలా ఉండే? అప్పుడు బ్యూ ఫోమ్ తో అంటాడు, మనం తర్వాత మాట్లాడదాం. ఇటువైపు పార్క్ ఉన్ను బ్యూ అక్కడ నుండి వెళ్లిపోతారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఫోమ్ ఉన్ను క్రిస్ కూర్చొని డ్రింక్స్ తాగుతుంటారు.
అప్పుడే పార్క్ బ్యూ అక్కడికి వచ్చి వాళ్ళు అంటారు, ఇది చూడండి. అప్పుడు క్రిస్ ఆ న్యూస్ ని రీడ్ చేస్తాడు. ఒక యంగ్ హోస్ట్ ఆల్మోస్ట్ గా చనిపోయి ఉండేవాడు. 1 వీక్ మాయమైపోయిన తర్వాత ఇప్పుడు ఫోమ్ అంటాడు, ఇతనైతే ఫోరంగ్ మన టాప్ టైర్ హోస్ట్. ఏదైతే లాస్ట్ వీక్ అతను వివిఐపి జోన్ ని చూసుకున్నాడు. అప్పుడు క్రిస్ అంటాడు, లాస్ట్ వీక్ నేను కూడా అతనితోనే ఉండే. వివిఐపి ఇంత డేంజరస్ గా అయితే కనిపించలేదు. అప్పుడు ఫోమ్ అంటాడు, మనం ఎవరి ఫేస్ ని చూసి కూడా ఎవరిని జడ్జ్ చేయలేము, మనం అతన్ని కలవడానికి వెళ్దాం. అప్పుడు క్రిస్ అంటాడు, మన వర్క్ చాలా రిస్క్, సో తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో. అప్పుడు ప్యూ అంటాడు, వివిఐపి అందరూ పెద్దవాళ్ళు, సో వాళ్ళకి చాలా పెద్ద కనెక్షన్స్ ఉన్నాయి, సో దాని వల్ల పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి ఏం చెప్పరు. అప్పుడు పార్క్ అంటాడు, అయితే మరి మనం ఈ జాబ్ ని వదిలేస్తామా, ఏదైనా ఒక కొత్త వర్క్ ని సెర్చ్ చేసుకుందాం. అప్పుడు ప్యూ అంటాడు, నాకు ఒక గేమర్ యొక్క జాబ్ బాగుంటుంది. అప్పుడే పార్క్ అంటాడు, నేనైతే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాను, నేనైతే ఒక యాక్టర్ కావాలి. అప్పుడు క్రిస్ అంటాడు, నేను ఒక షెఫ్ కావాలనుకుంటున్నాను, ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఫోమ్ అంటాడు, నీలాంటి వ్యక్తి షెఫ్ కావాలనుకుంటున్నాడా, నీకైతే ఎగ్ కూడా ఫ్రై చేయడం రాదు, నువ్వు దాన్ని కూడా కాల్ చేస్తావు. ఫోమ్ హోస్ట్ యొక్క ఉపయోగాలు చెప్తుంటాడు. ఇటువైపు ఫోమ్ క్రిస్ వెళ్లి బెంచ్ మీద కూర్చుంటారు. ఇటువైపు ఫోమ్ నీని గురించి క్రిస్ తో అడుగుతాడు. అప్పుడు క్రిస్ అంటాడు, నువ్వెందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు. ఫోమ్ అంటాడు, మీరిద్దరైతే చాలా క్లోజ్. అప్పుడు క్రిస్ అంటాడు, ఆమె నా కస్టమర్, నువ్వు ఎలాగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు జెలస్ గా ఫీల్ అవుతున్నట్టు. అప్పుడు ఫోమ్ అంటాడు, హా నేను జెలస్ గానే ఉన్నాను, ఎప్పుడైతే నేను నిన్ను వేరే వాళ్ళతో చూస్తాను. క్రిస్ అంటాడు, నువ్వెందుకు జెలస్ గా ఫీల్ అవుతున్నావు. అప్పుడు ఫోమ్ అంటాడు, నీకు తెలియదు నేను ఎంత తక్కువ టైం నీతో స్పెండ్ చేశానో, నేను ఎవరిని కూడా నీ దగ్గరికి రానివ్వాలనుకోవడం లేదు. అప్పుడు క్రిస్ అంటాడు, నువ్వేంటి నాన్ సెన్స్ గా మాట్లాడుతున్నావు, వెళ్ళి షవర్ తీసుకో. అప్పుడు ఫోమ్ అంటాడు, ఫస్ట్ నువ్వు నన్ను షవర్ తీసుకునివ్వు. అప్పుడు క్రిస్ అంటాడు, ఎవరైతే ముందుగాలో చేరుకుంటారో వాళ్ళే షవర్ తీసుకుంటారు ఫస్ట్. అప్పుడు ఫోమ్ అంటాడు, పద మనం ఇద్దరం కలిసి షవర్ తీసుకుందాం. అప్పుడు క్రిస్ షవర్ తీసుకోవడానికి వెళ్తాడు. అప్పుడే ఫోమ్ వచ్చి క్రిస్ తో అంటాడు, నేను నీతో కలిసి షవర్ తీసుకోవచ్చా. క్రిస్ అంటాడు, లేదు. కానీ ఫోమ్ అతని మాట వినడు. అప్పుడు అతను క్రిస్ కి దగ్గరికి వెళ్లి అంటాడు, పద మనం ఇద్దరం కలిసి బాత్ తీసుకుందాం. అప్పుడు అతను క్రిస్ కి కిస్ చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా రొమాంటిక్ కిస్ ని షేర్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు బాత్ టబ్ లో కూర్చొని కూడా కిస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇటువైపు మనం చూస్తాం, థైనాడ్ బ్లాండ్ హెయిర్ అబ్బాయిని కిస్ చేస్తుంటాడు. అప్పుడు అబ్బాయి అంటాడు, నన్ను వెళ్ళనివ్వు. ఇప్పుడు థైనాడ్ అంటాడు, జస్ట్ 2 minutes. అలానే అతన్ని కిస్ చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఫోమ్ బ్యూతో అడుగుతాడు, నిన్న నైట్ లో ఏం జరిగింది. అప్పుడు బ్యూ అంటాడు, ఏం లేదు, కానీ నాకు ఇది దొరికింది. అప్పుడు అతను ఒక పెన్ డ్రైవ్ ని ఫోమ్ కి ఇస్తాడు. అప్పుడే ప్యూకి పార్క్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడు అతను స్మైల్ చేస్తూ అంటాడు, నేను బయట ఉన్నాను, ఫుడ్ ని తీసుకోవడానికి వెళ్ళాను, ఇప్పుడే వస్తాను. అప్పుడు ఫోమ్ అంటాడు, మీ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుంది. అప్పుడు ప్యూ అంటాడు, ఏం లేదు. అప్పుడు వాళ్ళిద్దరూ పూల్ దగ్గరికి వస్తారు. అప్పుడు ప్యూ అంటాడు, ఈ పెన్ డ్రైవ్ లో తప్పకుండా ఏదో ఒకటి ఉంది. అప్పుడు ఫోమ్ అంటాడు, అది వదిలేసేయ్, నువ్వు నాకు ఇది చెప్పు, నీ మధ్యలో ఉన్న పార్క్ మధ్యలో ఏం నడుస్తుంది. అప్పుడు ప్యూ అంటాడు, ఏం లేదు. సో అప్పుడే మనం చూస్తాం, ప్యూ ఒక సిస్టర్ జెల్లీ అక్కడికి వస్తుంది. సో అప్పుడు ఆమె చెప్తుంది, మీరు ఇంటికి రావడం లేదు, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. అప్పుడు ఫోమ్ అంటాడు, ఈమె ఎవరు. అప్పుడు ప్యూ అంటాడు, నేను ఈమె గురించి నీకు తర్వాత చెప్తాను. అప్పుడు ఫోమ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు బ్యూ జెల్లీతో అడుగుతాడు, మా మామ్ కి తెలుసా నువ్వు ఇక్కడ ఉన్నావు అని. ఇప్పుడు జెల్లీ అంటుంది, ఆమె వర్క్ వల్ల బయటికి వెళ్ళింది. అప్పుడు ప్యూ అడుగుతాడు, నీకెలా తెలుసు నేను ఇక్కడ ఉన్నాను అని. ఇప్పుడు జెల్లీ అంటుంది, నా దగ్గర ఒక స్పై ఉంది, ఆమె అయితే చాలా క్యూట్. నెక్స్ట్ సీన్ లో మనం పర్ణవిని చూస్తాం. ఆమె హాస్పిటల్ కి వస్తుంది. అప్పుడే బ్లాండ్ హెయిర్ అబ్బాయి ఆమెని గుద్దుకుంటాడు. ఏదైతే ఆమె అతని కొడుకు కామ్టమ్ తోని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఫోన్ లేపి పర్ణవికి ఇచ్చి సారీ అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం కామ్టమ్ ని చూస్తాం. ఆమె వాళ్ళ మదర్ పర్ణవితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అతను చెప్తూ ఉంటాడు, మీరు లేట్ గా ఇంటికి వస్తున్నారా. అప్పుడు అతను ఫోన్ ని కట్ చేసేసి అతని మేడ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇటువైపు కాంటన్ అతని ఫ్రెండ్ యొక్క చేయిని పట్టుకొని గార్డెన్ లోకి తీసుకొస్తాడు. ఇతని పేరు లిటిల్. సో అప్పుడు లిటిల్ అంటాడు, కాంటన్ నువ్వు నన్ను నీ ఫ్రెండ్ చేసుకున్నావు, అయినప్పటికీ మీ మదర్ నన్ను ఇష్టపడదు, సో దాని గురించి థ్యాంక్ యూ. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పెయింట్ చేస్తూ ఉంటారు. ఇటువైపు కాంటన్ అతనికి నేర్పిస్తూ ఉంటాడు పెయింట్ ఎలా చేయాలో. ఇటువైపు పెయింట్ చేసేటప్పుడు లిటిల్ చేతులు వణుకుతుంటాయి. సో అప్పుడు కాంటన్ అంటాడు, నువ్వు పేషెన్సీగా ఉండాల్సిన అవసరం ఉంది,
ఎప్పుడైతే మనం ఏదైనా డ్రా చేస్తామో అప్పుడు మనం మన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాము, ఎప్పుడైతే మనం ఆ టైంలో ఫీల్ అవుతామో. సో ఇటువైపు మనం చూస్తాం, అప్పుడే పర్ణవి ఉన్ను బ్లాండ్ హెయిర్ బాయ్ వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు. ఇటువైపు పర్ణవి లేచి ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆమె హెయిర్ యొక్క చెకప్ చేయిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, అప్పుడే లిటిల్ యొక్క ఫేస్ మీద కొంచెం పెయింట్ అంటుతుంది. సో అప్పుడు కామ్టమ్ క్లీన్ చేయడంలో అతనికి హెల్ప్ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు పెయింట్ ఒకరి ఫేస్ మీద ఒకరు పెట్టుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, పర్ణవికి బ్లాక్ బాస్ నుండి కాల్ వస్తుంది. అప్పుడు ఆమె చెప్తుంది ఆమె నాకు దొరికింది. కానీ ఎప్పుడైతే ఆమె తన బ్యాగ్ లో చూస్తుందో అప్పుడు ఆమెకి ఆ పెన్ డ్రైవ్ దొరకదు. అప్పుడు ఆమె వెంటనే ఫోన్ పెట్టేసి దాన్ని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఆ అబ్బాయి అక్కడ వచ్చి కూర్చుంటాడు. అప్పుడు పర్ణవి ఆలోచిస్తుంది, ఆ అబ్బాయి నన్ను గుద్దుకున్నాడు. అలా ఆలోచించి ఆమె ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి అడుగుతుంది, నువ్వు నా స్టఫ్ ఏమైనా తీసుకున్నావా, నువ్వు నాకు రిటర్న్ ఇవ్వు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, నా దగ్గర ఏం లేదు, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు, నేను మీకు నా నెంబర్ ఇస్తాను, మీరు ఇంటికి వెళ్లి చూడండి, ఒకవేళ మీకు అది దొరకకపోతే మీరు నాకు కాల్ చేయండి. ఇటువైపు పర్ణవి బ్యాగ్ కి కాల్ చేస్తుంది. అప్పుడు ఆమె అడుగుతుంది, నిన్న నైట్ నేను ఏమైనా పడేసుకున్నానా? అప్పుడు బ్యాగ్ అంటుంది, నేను ఆలోచిస్తుండే అసలు ఇది ఎవరిది అని, ఇది మీద. అప్పుడు పర్ణవి అబ్బాయితో సారీ అని చెప్తుంది. అప్పుడు అబ్బాయి అంటాడు, పర్వాలేదు, మీరు నాకు స్వారీకి బదులు మీతో లంచ్ కి తీసుకెళ్ళండి. కానీ అప్పుడు పర్ణవి అంటుంది, నాకు వర్క్ ఉంది అని చెప్తుంది. కానీ ఆ అబ్బాయి ఆమెకి తన నెంబర్ని ఇచ్చేస్తాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, పర్ణవి యొక్క హస్బెండ్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ చిన్న అమ్మాయి చెప్తూ ఉంటుంది, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్యలో చాలా సిరీస్ ఇంగ్లీష్ లోనే వస్తున్నాయి, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ సీన్ లో మనం ఫోమ్ ని చూస్తాం. అప్పుడు అతను పెన్ డ్రైవ్ లో ఏముందో అది చూడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే ప్యూ కాఫీ తీసుకొని అక్కడికి వచ్చేస్తాడు. కానీ అప్పుడు ఫోమ్ అంటాడు, కానీ ఇదైతే లాక్డ్ ఉంది. అప్పుడు అతను ల్యాప్టాప్ తీసుకొని ఆ లాక్ ని ఓపెన్ చేసేస్తాడు. అప్పుడు ప్యూ చూస్తూ ఉంటాడు దాంట్లో ఏముందో అని. అప్పుడు ఫోమ్ అంటాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళు, నేను నీకు తర్వాత చెప్తాను ఇందులో ఏముందో. అప్పుడు ప్యూ అక్కడ నుండి వెళ్తాడు. అప్పుడు ఫోమ్ అందులో చూస్తుంటాడు. కానీ అప్పుడే అక్కడ క్రిస్ వచ్చేస్తాడు. అప్పుడు అతను అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు? ఫోమ్ అంటాడు, ఏం లేదు. అప్పుడు క్రిస్ కోపంతో చెప్తాడు, నువ్వు ఎందుకు ఇంత మొండి, నేను నీకు చెప్పాను నా వర్క్ లో తల దూర్చొద్దు అని. సో ఏమైనా ఖరాబ్ అయితే అప్పుడు నువ్వేం చేస్తావు? అది నీ ఆలోచన కంటే అది చాలా స్కేరీ. అప్పుడు ఫోమ్ అంటాడు, నువ్వు ఇదంతా ఆపేసి, సో నీకు తెలియదు ఇది నిన్ను నీ చావు దగ్గరికి తీసుకెళ్తుంది. ఇప్పుడు క్రిస్ అంటాడు, నువ్వు నా వర్క్ లో ఎందుకు తలదూరుస్తున్నావు? సో అప్పుడు ఫోమ్ అంటాడు, ఎందుకంటే నేను నిన్ను కేర్ చేస్తాను కాబట్టి. సో ఇప్పటికీ కూడా ఏం లేట్ కాలేదు, సో ఇప్పుడు నువ్వు వెనకడుగు వేయొచ్చా? సో నేను నీ ముందు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ దృశ్యాలు ఇప్పుడు కూడా నా మైండ్ లో అలానే స్టక్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు నా ముందు చనిపోయావో, సో నేను మళ్ళీ నిన్ను వాటన్నిటితో ఎదుర్కొనేటప్పుడు చూడాలనుకోవడం లేదు. ఇప్పుడు అతను క్రిస్ ని హక్ చేసుకుంటాడు. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.